నా పేరు వెంకటేశ్వర ముద్రాజ్ అండి. నా సర్పంచ్ అండి. నాకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాలాంటి యువకులకు కష్టపడ్డందుకు పార్టీ అవకాశం ఇచ్చింది. ఈరోజు 575 మెజార్టీతో మేము గెలిచినాం. ఇదంతా కాంగ్రెస్ చలవనే. ఎందుకంటే మాలాంటి యువకులకు రాజకీయంగా అవకాశాలు కల్పిస్తున్నారు. బీసీలకు ముఖ్యంగా మేము ఒక బీసీ కులానికి చెందినటువంటి వ్యక్తి. ఈరోజు బీసీ లోపల చైతన్యం వచ్చింది. బీసీలకు ఎవరైనా అవకాశం కల్పిస్తున్నారంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే బీసీలకు అవకాశం అంటే పెరిగింది. ఆనాడు టీడీపీ గవర్నమెంట్లో బీసీలను ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా ముఖ్యమంత్రి అంటే ఎన్టీఆర్ గారు తర్వాత ఈరోజు మళ్ళీ బీసీలకు ప్రాధాన్యం ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఈ తెలంగాణ రాష్ట్రంలో కేవలము రేవంత్ రెడ్డి గారే. ఆయన ఈరోజు అవకాశం ఇవ్వబట్టి నాలాంటి వాళ్ళు ఎంతోమంది యువకులు రాజకీయాలకు వచ్చారు, అవకాశాలు కల్పించబడ్డాయి, ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడ్డాం. అంతేకాకుండా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉద్యోగాల కల్పన కూడా జరిగింది. 50 లక్షల ఉద్యోగాల వరకు మనకు ఉద్యోగాలు వచ్చినాయి. అంతేకాకుండా 10 ఏళ్ల కాలంలో గత గవర్నమెంట్ కాలంలో ఒక్క రేషన్ కార్డులే అప్పుడు పెళ్ళిళ్ళు అయ్యి ఇప్పుడు 7-8 సంవత్సరాలు వాళ్ళ పిల్లలు 7-8 సంవత్సరాలు అయ్యారు, వాళ్ళకు ఒక్క రేషన్ కార్డు రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో సుమారుగా ఒక పెద్ద గ్రామంలో ఉంటే 200 నుంచి 300 కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి. అంతేకాకుండా ఒక 300-400 మంది రేషన్ కార్డులు యాడ్ చేయబడ్డారు. రేషన్ కార్డులు వచ్చినాయి, సన్నబియ్యం వచ్చినాయి. ఒకప్పుడు వరి బియ్యం తింటేనే పండుగ అనే స్థాయి నుంచి ప్రతి పేదవాడు కూటంగా సన్న బియ్యం తినేటటువంటి స్థితికి ఎదిగినారు. అంతేకాకుండా మంచి సన్న బియ్యం, ప్లాస్టిక్ బియ్యం ఎక్కడండి, అందులో పోషక విలువలు అవి అందులో ఏముంటాయి, కొంచెం పోషక విలువలు సంబంధించినటువంటి కలుపుతారు. అది కొంచెం మనకు దాన్ని ఉడికి కొద్దిగా ఇదైనప్పుడు దాన్ని ప్లాస్టిక్ బియ్యం అని దుష్ప్రచారం చేస్తున్నారు. కనీసం ప్రజలు మొన్న కనీసం 70% సర్పంచులు కాంగ్రెస్ వచ్చినారు. ప్రజలు చెంప మీద టీఆర్ఎస్కు ప్రతిపక్షాలకు 2 చెంపల మీద చల్లా వాంఛనలు తీర్పు ఇచ్చినారు. అలాంటి తీర్పియంగా కూడా ఇప్పటికీ దుష్ప్రచారం చేస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరు. పేదల ప్రభుత్వం ఏదైనా ఉన్నట్టే కాంగ్రెస్ ప్రభుత్వం. గత ఇందిరమ్మ కాలం నుంచి ఈ కాలం వరకు పేదల కోసం, పేదల సంక్షేమం కోసం ఆలోచించే పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ విధానాలను పుణికిపుచ్చుకొని ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అందిస్తున్నారు. అంతేకాకుండా గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ళ తర్వాత 10 ఏళ్ల కాలంలో ఒక్క ఇల్లు అయినా ఎవరైనా కట్టుకున్నారా అండి? వాళ్ళు అంటున్నారు కదా, ఒక్క ఇల్లు అన్నా ఉన్నదండి. టీఆర్ఎస్ గవర్నమెంట్ కట్టించింది. మా గ్రామానికి తీసుకుంటే స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు 50 ఇండ్లు మంజూరు చేశారు. ఇప్పుడు 37 ఇండ్లు రన్నింగ్లో ఉన్నాయండి. గతంలో 400 ఇండ్లు మా గ్రామానికి ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయినాయి. ఇప్పుడు మళ్ళీ 50 ఇండ్లు ఖాళీ 2 సంవత్సరాల లోపలనే. పేదవాళ్ళకి ఇండ్లు ఇచ్చిండ్రు, కొత్త రేషన్ కార్డులు ఇచ్చిండ్రు, సన్న బియ్యం ఇస్తుండు, ఉచిత కరెంట్ ఇస్తుండు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంది. ఇంకెన్ని కావాలండి సంక్షేమ పథకాలు? రేవంత్ రెడ్డికి ప్రజాపాలన జైనింగ్ వస్తే పక్కకు తప్పుకుంటే ప్రజలు బాగుపడతారనేసి కేటీఆర్ అంట. ఆయనను మీరు అసమర్థులు, మీకు పరిపాలించే సమర్థ లేనందుకే పక్కన కూర్చున్నబెట్టి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిండ్రు. ఇంకా 3 సంవత్సరాల పరిపాలనా కాలం ఉంది, ఎన్నికలు వస్తాయి. ఎవరు కూడా పక్కన కూర్చుని ప్రజలు తీర్పిచ్చిండ్రు. ఏమని మీరు పరిపాలించిండ్రు అని ప్రజలే వాళ్ళని అందరం ఎక్కించారు. కాబట్టి మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత ఎన్నికలు ఉంటాయి. ఒకవేళ ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేస్తూ ఖచ్చితంగా కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఇంకొక రాబోయే 13 సంవత్సరాలు అంటే 3 టర్ములు కూడా 3 పర్యాయాలు ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఉంటారు, కాంగ్రెస్ గవర్నమెంటే ఉంటుంది. ప్రజలు అంతిమ తీర్పు, ఎన్నికలు ఉన్నాయి, ఓటే అంతిమ తీర్పు ప్రజలు నిర్ణయిస్తారు. ఆయన ఎవరైనా నిర్ణయించారు, ఆయన ఒక్కటి తప్పుకోమంటే తప్పుకుంటారా? ప్రజలు నిర్ణయిస్తారు. వచ్చే ఎన్నికలు కాదు, 3 టర్ముల తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అనేదే ఉండదు, బీఆర్ఎస్ అనేదే ఉండదు. ఏ రోజైతే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారో ఆ రోజే ఆ పార్టీ భూస్థాపితం అయిపోయింది. ఇది రైతు బంధు, రుణమాఫీ ఇవన్నీ అవుతున్నాయి. రైతు బంధు అయినాయి, రుణమాఫీ అయినాయి, రైతు భరోసా చేస్తున్నారు. మళ్ళీ ఒకవేళ చనిపోయి రైతు బీమా వస్తుంది, అన్ని వస్తున్నాయి కదా. ఏడాగినాయి, ప్రతి పథకం కూడా వస్తుంది. 200 యూనిట్ల ఉచిత కరెంట్ వస్తుంది. మీరు పెంచుతా అని చెప్పి పెంచలేదు రేవంత్ రెడ్డి, పాత పెన్షన్లే. ఇప్పుడు పింఛన్లు ఇస్తున్నారండి. ఆర్థిక స్థితిని మీరు ఏం చేసిండ్రు? రేవంత్ రెడ్డి చాలా హామీలు ఇచ్చిండ్రు. అంటే ఈయన 10 ఏళ్ల కాలంలో ఏదో తెలంగాణ ఆర్థిక వ్యవస్థను హై లెవెల్లో తీసుకెళ్ళిండని రేవంత్ రెడ్డి ఊహించుకొని ఇవన్నీ ఇచ్చిండు. కానీ వచ్చి చూస్తే ఏమండి, ఖజానా ఖాళీ చేసిపోయి మళ్ళీ అప్పుల కుప్ప చేసి పెట్టిండు. దాన్ని సెటరైజ్ చేయాలంటే ఒక వ్యవస్థగా పడుతుంది. మన కుటుంబ ఆర్థిక వ్యవస్థనే బాగాలేకపోతే ఉన్న ఆర్థిక డబ్బులతో మనం సర్దిద్దుకొని స్టెప్ బై స్టెప్ చేసుకోవాలి. ఆ విధంగా ఆర్థిక వ్యవస్థను ఒక దిక్కుల గాడిలో వాడేస్తూ, అప్పులు కట్టుకుంటూ, రుణాలను మాఫీ చేస్తూ ఒక క్రమ పద్ధతిలో వెళ్తున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఇంత మంచి పరిపాలన ఇస్తూ, నేను చదువుకున్న వ్యక్తిగా చెప్తున్నా, ఒక MA BD చేసిన వ్యక్తిగా, ఒక ప్రజాప్రతినిధిగా చెప్తున్నా, ఇంత మంచి పరిపాలన అందిస్తున్నటువంటి వ్యక్తి పైన మీరు లేనిపోయిన నింద ఆరోపణలు చేస్తున్నారు. మీకు చేత కాకనే కదా ఈరోజు మాకు అవకాశం ఇచ్చింది.
ఇలాంటి ఆరోపణలు చేస్తే వచ్చే ఎన్నికల్లో మీకు 5-6 సీట్ల కంటే ఎక్కువ రావు. బీఆర్ఎస్ పార్టీ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి. చేస్తున్నారన్న ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని విషయానికి వస్తే కేసీఆర్ ని సిట్ విచారణకు పిలవడమే జరిగింది. అయితే సిట్ విచారణ వరకు ఓకే. ఒకవేళ కేసీఆర్ ని గనక అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా తెలంగాణలో మరో ఉద్యమం చేస్తాం, ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని బొంద పెడతాం అంటారు. అండ్ వీళ్ళకు ఎలాంటి అవకాశం లేదు. ఏమనంటే ఒక సెంటిమెంట్ మీరు తప్పిస్తే ఆ రోజు సోనియా గాంధీ ఇంతకుముందు ఒకసారి మన హనుమంతరావు అన్నారు, సోనియా గాంధీ ఒకవేళ తెలంగాణ ఇవ్వకపోతే వీళ్ళు దర్గా దగ్గర బాబా రూపాయి దేవని అనుకునే పరిస్థితి ఏమన్నా, ఏదో ఒక సెంటిమెంట్ తీసుకొచ్చి రెచ్చగొట్టి ప్రజల లోపల లబ్ధి పొందాలని చేస్తున్నారు తప్పిస్తే ప్రజలకు మేము గతంలో ఏం చేసినాము ఇప్పుడు ఏం చేస్తాము అంతెందుకండి. వీళ్ళు ఒకే పక్షపాతం. కేవలం సిద్దిపేట సిరిసిల్ల ఆ ప్రాంతాలు మాత్రం డెవలప్మెంట్ చేసుకున్నారు కానీ మా రంగారెడ్డిని ఎవరైనా పట్టించుకున్న వాళ్ళు ఉన్నారా? ఈ రేవంత్ రెడ్డిని తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలను కూటంగా సొంత జిల్లాలుగా తీసుకొని ఆయన అభివృద్ధి చేస్తున్నారు. ప్రతి జిల్లాను కూటంగా సమాన ప్రాతిపాదికన అభివృద్ధి చేస్తున్నారు. ఆయన కేవలం సిద్దిపేట సిరిసిల్ల వరకు మాత్రం అభివృద్ధి చేసి వదిలేస్తే మా పాలమూరు రంగారెడ్డి, ఇక్కడ కరువు సీమ, మహబూబ్ నగర్, వికారాబాద్ ఇవన్నీ వెనుకబడిన ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో అసలు పట్టించుకున్నటువంటి ఎవ్వరు లేరు, అసలు పట్టించుకునే లేరు. ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సొంత జిల్లా అయినా సరే, రేవంత్ రెడ్డి గారు ఏం చేసినారు, సొంత జిల్లా వికారాబాద్ అయినా సరే అన్ని జిల్లాలకు ప్రాధాన్యత ఇస్తూ సమపరిపాలన చేస్తున్నారు. ఇప్పుడు సిట్టు విచారణ అన్నాడు. గతంలో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు ఏమన్నారు, చట్టం తన పని చేసుకుంటూ పోతుంది అన్నారు కదా. ఇప్పుడు సిట్టు కూడా అంతే, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. వీళ్ళు ఒకవేళ నిజంగా ఫోన్ ట్యాపింగ్ చేయకపోతే భయపెందుకు పడుతున్నారు? నిజానికి ఒకవేళ తప్పు చేయకపోతే భయపడవలసిన అవసరం లేదు కదా. తెలంగాణ జాతిపిత అని కూడా కేసీఆర్ అనేసి అని అంటున్నారు. మరి మీ దృష్టిలో తెలంగాణ జాతిపిత ఎవరు? తెలంగాణ జాతిపిత అంటే వేల మంది ప్రాణాల మీద ఏర్పడ్డ తెలంగాణ ఆయన ఒక్కడు కాదు. తెలంగాణ జాతిపిత కాదు, తెలంగాణ అమరవీరులు కష్టం. వాళ్ళు వేల మంది ప్రాణాలు కోల్పోతే ఈరోజు తెలంగాణ వచ్చింది కానీ ఆయన ఒక్కని వల్ల కాదు. ఆ రోజు మరి ఎందుకు దీక్ష విరమణ చేసిండ్రు? ఆ రోజు దీక్ష విరమణ చేయకపోతే ఆయన కూడా ఒక అమరునిగా కీర్తిస్తుంటే మేము వేల మంది ప్రాణాల బలిదానాల వల్ల సోనియా గాంధీ చలవ వల్ల ఈరోజు తెలంగాణ వచ్చింది కానీ ఎవ్వరు తెలంగాణ జాతిపిత కాదు. ఒక తెలంగాణ తల్లి ఎవరు ఉన్నట్టు మనకు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి మనం రుణపడి ఉండాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా మనం రుణపడి ఉండాలి. కవిత అంశాన్ని ఎట్లా చూస్తున్నారు? ఆయన కూడా బయటికి రావడం అయితే జరిగింది. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కూడా లయన్ సింబల్ మీద కంటెస్ట్ చేస్తామని చెప్తున్నారు. అయితే అది వాళ్ళ వ్యక్తిగత కుటుంబ అంతర్గత విషయాలు, ఆ కుటుంబంలో తగాదాలు మనం చెప్పడానికి రాదు మేడం. కాకపోతే ఆ పార్టీ విధానాలు నచ్చక వాళ్ళు చేసేటటువంటి అన్యాయాలు ఆమె గ్రహించింది. ఒక ఆడపిల్లగా వాళ్ళు కేసీఆర్ ఏం చేశారో తెలియదు, కాకపోతే కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు వాళ్ళు చేసేటటువంటి అన్యాయాలను ఆమె గ్రహించింది. కాబట్టి ఈ పార్టీలో వీళ్ళు ప్రజలు దోచుకొని తిన్నారు, ఈ పార్టీలో ఉంటే మన గూటంగా బ్యాడ్ నేమ్ వస్తానని ప్రశ్నించడం వల్ల మేము మెదలు బట్టి బయటికి వెళ్ళగొట్టినట్లున్నారు. అది వ్యక్తిగత విషయం, అది అందరికీ తెలిసిందే. ఇప్పుడు మున్సిపల్ ఖచ్చితంగా భారీ స్థాయిలో కాంగ్రెస్ రెపరెపలాడుతుందని అన్ని స్థానాల్లో తెలంగాణలో మ్యాక్సిమం అన్ని మున్సిపాలిటీలో కూటంగా కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్లు కాబోతున్నారు. రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్ అయినా సరే, మళ్ళీ రాబోయేటటువంటి సాధారణ ఎన్నికలైనా సరే ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ ఉన్నారు.